నెల్లూరు జిల్లాలో గత 11 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా ఏ వీధులు చూసినా కూడా చెత్త పేరుకుపోయింది. ఈ దుర్వాసనతో డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలకు పాల్పడుతున్నారు ప్రజలు. దీని గురించి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ కాలేషా గారు ముందుకొచ్చారు. ఆయన మాట్లాడడానికి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ వీధిని చూసినా ఈరోజు చెత్తే దర్శనం ఇస్తోంది. సో ప్రజలు కూడా కంపు కొడుతుంది ఈ వీధులన్నీ కూడా అని మాట్లాడుతున్నారు. దీని మీద మీరేం మాట్లాడుతున్నారు? ఫస్ట్ అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ కాలేషా, 42 డివిజన్ టీడీపీ మైనార్టీ నాయకుడిని. ఈరోజు ఎలా తయారైందంటే వీళ్ళు మన వర్కర్సు పారిశుద్ధ వర్కర్స్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మీ ధర్నాలు మీరు చేసుకోండి, ఒక శాంతి భద్రతగా చేసుకోండి. మన అట్టే డిపార్ట్మెంట్కి కూడా మీరు సపోర్ట్ చేసి పోలీసులకు మీరు ఫస్ట్ ఇన్ఫామ్ చేసుకోవాలి. మీరు ఇన్ఫామ్ చేసుకోకుండా ఏడంటే ఆడ బండ్లు ఆపేసి ట్రాక్టర్లు టైర్లు కోసేసి డ్రైవర్ని కొట్టి తరమటం అది పద్ధతి మంచిది కాదు. నేను ఒకటే కోరుతున్నాను, చూడండి ప్రతి వీధుల్లో చిన్న పిల్లకాయలు స్కూల్స్ ఉన్నాయి, చిన్న పిల్లకాయలు స్కూల్స్లు మదర్సాలు అన్నీ ఉంటే ఈ చెత్త వచ్చి రోడ్డు మీద పడింది. రోడ్డు మీద వచ్చి పురుగులు వస్తున్నాయి, చిన్న చిన్న పురుగులు బయటికి వస్తున్నాయి. ఇది వర్షాకాలం, ఇది డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. ఇది సమస్యలు ఎవరికండి? ప్రజలు సమస్యలు ఎక్కువైపోయింది. మన మినిస్టర్ నారాయణ సారు ఒక్క సంవత్సరం నుంచి ఆయన మినిస్టర్ అయిన తర్వాత సొంత పైన ఎంత పరిశుభ్రత చేస్తారంటే ప్రతి పేద వాళ్ళు తెలుసు. చూడండి మీరు ఇక్కడ పెద్ద పెద్ద కన్నడ కాలాలు కానీ మొత్తం శుభ్రత చేశారు. చేసిన తర్వాత కూడా ఈరోజు ఒక 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు మనకు ఎవరో వచ్చారని మనకు జీతాలు వీళ్ళేదో తల్లికి వందనం ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తారు. తల్లికి వందనం ఎవరికండి ఇవ్వాల్సింది? పేద ప్రజలకు తల్లికి వందనము పేద ప్రజలకు ఇస్తారు. కానీ మీరు గవర్నమెంట్ నుంచి మీరు ఉద్యోగం చేస్తా మీరు జీతాలు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి వృద్ధి కాదండి ఇది. మీరు దయచేసి నేను సూటిగా అదే కత్తిసీనగా అడుగుతున్నా. నేను ఇదే విధంగా ఈ చెత్త మీ ఇంటి కాడ గుమ్మం కాడ ఇస్తే మీకు ఎట్టుంటుంది? మీరు ఆలోచించండి. బుర్ర ఉండేవాళ్ళు మీరు ఆలోచించాలి. ఇది రెండోసారి రిపీట్ కాకుండా ఈ చెత్త ఎత్తిన వాళ్ళకి చెత్త ఎత్తనివ్వనండి. మీరు అడ్డా రాపాగండి. అడ్డం కానీ వచ్చారనుకోండి స్థానిక ప్రజలు స్థానికులు వాళ్ళందరూ ఆ చెత్త తీసుకుని మీ ఇంటికాడ వచ్చి తెచ్చేస్తారు. మీకు ఏదైనా ఉంటే మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ వాళ్ళకి మీరు ఇన్ఫామ్ చేయండి. మేము ఇది ఇట్లా ధర్నా చేస్తున్నాం. ఎందుకు చేస్తారండి ధర్నా? మా ప్రభుత్వం ఎంత బాగా చేస్తుంది అందరూ తెలుసు. ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి పథకాలు అందరి ప్రజల దృష్టికి అందరికి వచ్చింది విషయం. ఇది నగరపాలక సంస్థ ఎటువంటి చర్యలు చేపట్టలేదా? ఎన్ని రోజుల నుంచి చెత్త ఇలా పేరుకుపోయింటే? మన మినిస్టర్ పొంగూరు నారాయణ సారు సమస్యల గురించి మాట్లాడారు. మొన్న వచ్చి కార్పొరేషన్లో మాట్లాడేది ఈ సమస్యలు మేము మాట్లాడుతున్నాము. దీనికి ప్రతి సమస్యలు కానీ వచ్చి సాల్వ్ చేస్తాడు. కానీ వీళ్ళు కావాలని కొందరు వ్యక్తులు రెచ్చగొట్టి ప్రతిపక్షాల వాళ్ళు రెచ్చగొట్టి ఇలా మన కూటమి ప్రభుత్వాన్ని బ్యాడ్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు తప్ప దీంట్లో ఎలాంటి సందేశము లేదు. మన పొంగూరు నారాయణ సారు ప్రతి పేద గుండెల్లో ఆయన ఒక దేవుడిలాగా వెలిగిపోతున్నాడు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఆయన సాయం చేస్తున్నాడు కూడా చేస్తాడు కూడా గతంలో. ఇప్పుడు ప్రతి వాళ్ళు చూడండి ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు ఏ విధంగా చేశారంటారు? ఈ ప్రభుత్వం ఎలా చేసిందంటారు? గత ప్రభుత్వం అరాచక పాలన గత ప్రభుత్వం. ఈ పాలనలో ఇప్పుడు కర్మ ఎవరికి వదిలిపెట్టదు. గత ప్రభుత్వం చేసిన కర్మ ఈ ప్రభుత్వంలో అనుభవిస్తున్నారు. బుల్లెట్ దిగిందా? దిగింది బుల్లెట్. ప్రతి చేసిన తప్పు పని చేసిన వాడికి ఇప్పుడు బుల్లెట్ దిగుతుంది. అర్థమైందా? ఇప్పుడు అర్థం అయిపోయి ఉంటుంది ప్రతిపక్ష వాళ్ళకి. ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజల ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రజల ప్రభుత్వం. మన చంద్రబాబు పట్టిన సంక్షేమ పథకాల కోసం వీళ్ళు జీర్ణలేక ఏదేదో దీని మీద మేము కామెంట్ చేయాలని వీళ్ళు ప్రతిపక్షాలు చేస్తుంటే, కానీ ప్రతిపక్షలో ఇప్పుడు కర్మ ఎవరికి వదలదు. మొన్న మన డివిజన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నేను చెప్పను కూడా. దానికి ఎవరండి బాధ్యతలు? గత ప్రభుత్వం చేసిన రౌడిజం పాలన. ఆ రౌడిజం పాలన
ఈరోజు వాళ్ళకి కర్మ వదలలేదు. కరెక్ట్ బుల్లెట్ సూటిగా తగిలింది ఆడ, అర్థమైందా? ఒకట బుల్లెట్ దిగింది. ఆ బుల్లెట్తో వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది మేము చేసిన తప్పు, ఇప్పుడు మాది అనుభవిస్తామని. కాళేశ గారు ఏం చెప్తారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు? నేను ఒకటే కోరుతున్నాను, దయచేసి పారిశుద్ధ్య కార్మికులను మీ ధర్నా మీరు విరమించుకొని మీ పనిలో మీరు చేసుకుంటే చాలా మంచిదని మేము కోరుతున్నాము. మా ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సాయం ఉంటుంది. మన పొంగూరు నారాయణ సారు మీకు ప్రతిదీ కూడా మీకు సాయం చేస్తాడు. మీరు ఒక డిస్కషన్ వచ్చి మీరు మాట్లాడుకోండి. సారు ఎంత మంచోడు అంటే ఆయన మనసు ఇలా విశాలమైంది. మీరు కూర్చొని మీరు మాట్లాడుకోండి. మీకు ప్రతి వాళ్ళకి ఆయన సాయం చేస్తుంటే. కాళేశ గారు ఇప్పటికే సూపర్ 6 పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదని, అదేవిధంగా ఇప్పటికే నెగిటివిటీ వచ్చింది ప్రభుత్వం మీద అని మాట్లాడుతున్నారు. దీని మీద మీరేం మాట్లాడుతున్నారు? ఎవరండి చెప్పిండే విషయం? అది చాలా అసహ్యంగా ఉంది, నవ్వు వస్తుంది ఆ మాట అంటే. సూపర్ 6 పాలన అంటే మన మంత్రి చంద్రబాబు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సూపర్ 6 పాలన ఎలా జరుగుతుందంటే చూడండి. ఆయన రాగానే, ముఖ్యమంత్రి కాగానే 4,000 పింఛన్ ఇచ్చారు. తర్వాత అన్న క్యాంటీన్ ఇచ్చారు, సూపర్ 6 పాలనలో ఉన్నాయి. తర్వాత వచ్చి ఇప్పుడు తల్లికి 100 వదిలేరు. రేపు 15వ తారీఖుకి బస్సులు ఫ్రీ 4 ఇచ్చారు. మన నెల్లూరు జిల్లాలో కను ఎరుగని చరిత్రలు లేని మన మినిస్టర్ పొంగూరు నారాయణ సారు పార్కులు అభివృద్ధి ఎట్లా జరుగుతుందో చూసారా? పార్కులు కానివ్వండి, ఈఆర్సి స్కూల్ కానివ్వండి, పేద పిల్లకాయలకి ఈఆర్ స్కూల్కు ప్రతి వారికి బస్సు ఫ్రీ, భోజనాలు ఫ్రీ, ప్రతిదీ ఫ్రీ ఇచ్చారు. పార్కులు చేశారు. రోడ్లు డ్రైనేజ్లు ఎవరు చేశారండి? మన డాక్టర్ పొంగూరు నారాయణ సారు. ఇంత అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు కావాలని ఇలా చేయకుండా బురద చల్లని వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు ఏంటంటే గత ప్రభుత్వంలో అరచక పాలన చేశారు, అలా చేయలేదే అని పాపం వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో అభివృద్ధి రమ్మనండి, ఒకసారి వచ్చి ప్రజలను అడగమనండి, తెలుస్తుంది ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే. 1వ తారీఖు కాగానే పొద్దున్న 5:30 మనం పొంగూరు నారాయణ సార్ మినిస్టర్ ఆదేశాల మేరకు మేము ప్రతి డివిజన్లో, ప్రతి ఆంధ్రాలో ప్రతి వారికి పొద్దున్న 4:30కి 5:30 గంటలు మేము పింఛను ఇవ్వటం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి పింఛను 4,000 ఇవ్వటం ఎవరిది? ఇది మన చంద్రబాబు నాయుడు సారు. ఘనత ఆయనకే దక్కద్ది. మన నెల్లూరు జిల్లాలో మన డాక్టర్ పొంగూరు నారాయణ చేసిన అభివృద్ధి చరిత్రలో ఎవరు చేయలేదు. ఆయన పేద ప్రజల్లో గుండెల్లో ఉంటారు, ఉండబోతున్నారు. ప్రతి పేద గుండెల్లో ఆయన ఒక దేవుడిలాగా ఎలిగిపోతున్నారు. ఈ తట్టుకోలేక ఎవరు వాళ్ళ పేర్లు చెప్పేదానికి నాకు మనసు ఆడటం లేదు, సరేనా? వాళ్ళ పేరు కూడా నాకు అవసరం లేదు. వాళ్ళు జీర్ణించలేక ఇలాంటి తప్పుడు మాట్లాడుతాం. దీని ప్రజలు ఎవరు అంగీకరించడం లేదు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. కానీ మాకు కావాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ కార్యక్రమాల్లో మీరు దయచేసి ఇది స్ట్రైక్ని మీరు విన్నవించుకోవాలని మేము కోరుతున్నాను. ఏదంటే మీరు ప్రభుత్వాన్ని దృష్టి తీసుకోరండి, ప్రభుత్వం మిమ్మల్ని సాల్వ్ చేస్తారు. ఆల్రెడీ నారాయణ సార్ కూడా మాట్లాడి ఉన్నారు. నారాయణ సార్ మంచి చేస్తారు కూడా. ఆయన మనసు చాలా మంచిది, అందరూ తెలిసిందే. దేవుడి దయ వల్ల మీరు వచ్చి మాట్లాడుకొని ఒక్కొక్క మాట చెప్తున్నా. కత్తి సీను మాత్రం నువ్వు వచ్చి ఆ చెత్త గురించి నువ్వు కానీ అడ్డం పడ్డావనుకో, నీ ఇంటికాడ తీసుకొచ్చి మేము అందరం చెత్త వచ్చి మీ ఇంటికాడ గుమ్మ వేస్తాము. అది నా మనవి. నా పేరు షేక్ కాళేశ, టీడీపీ మైనార్టీ నాయకుడు. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే ఇలాంటి కార్యక్రమాలకి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారని చెప్పి షేక్ కాళేశ గారు ఇప్పుడే మనతో చెప్పారు. ఇవి ఇవాల్టి విశేషాలు.